మనుషులు చనిపోతే ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి పుడతారు అని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. అవును, నిజమే అని నమ్మే వాళ్ళు 50% ఉంటారు. అయితే అవునా నిజమా అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఇంకొందరు. అదంతా ఏం లేదురా బై, పుట్టామా చచ్చామా అనే వాళ్ళు ఇంకొందరు. ఈ 3 టైపుల మనుషులను పక్కన పెట్టి ఒక చిన్న విషయం చెబుతాను. వీళ్ళందరికంటే నేను భిన్నమైన టైప్ భయ్యా. నాకు మాట మీద నిలబడడం రాదు, ఎందుకంటే నేను భూమి మీద నిల్చుంటాను కాబట్టి. ఇక ఇచ్చిన మాట కూడా నేను నిలబెట్టుకోను, ఎందుకంటే మాటలు నిల్చోవడం నేను ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి. నేను మాట మీద నిలబడే టైప్ కాదు అని ఎందుకు చెప్పానో ఈ ప్రోమో వీడియో చూశాక మీకు తెలుస్తుంది, చూడండి. 1614 న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ. 1781 లాస్ ఏంజల్స్ అప్పటి పరిస్థితులేంటి? క్రీస్తు పూర్వం 140 మన ఇండియాలో ఏం జరిగింది? ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర. ఆ చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది. ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూశారు కదూ, ఇప్పుడు చెబుతాను. కొద్ది రోజుల క్రితం మీతో నేను ప్రమోషనల్ వీడియో పెట్టను, ప్రపంచ రహస్యాల ఛానల్ గురించి చెప్పను అని చెప్పాను కదా. అయినా ఈ రోజు వీడియోలో ప్రమోషన్ వీడియో గురించి పెట్టాను, ప్రపంచ రహస్యాల ఛానల్ గురించి చెప్పాను. అందుకే మీలో ఎవరైనా నువ్వు మాట ఇచ్చావు కదా మళ్ళీ వీడియో పెట్టావేంటి అని అడుగుతారు అని నేనే ముందే చెబుతున్నాను. సొల్లు ఆపి ఇక మ్యాటర్ సూటికి చెబుతాను, వినండి. వీడియో చూశాక పునర్జన్మని మీరు నమ్ముతారా నమ్మరా అన్న దాని మీద మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పచ్చు. అలాగే ప్రపంచ రహస్యాల ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ కర్ణీమాత ఆలయం. ఈ కర్ణీమాత ఆలయంలో రాత్రుళ్ళు జరిగే మిస్టరీలు ఏంటి? అసలు ఎలుకలు ఎందుకు వందల సంఖ్యలో ఆ ఆలయంలోనే ఉంటాయి? ఆ ప్రశ్నలకి సమాధానాలుగా నలుగురు 4 రకాలుగా చెబుతారు. అయితే నలుగురు అనుకునేవి చెప్పడానికి నాకు మూడు లేదు భయ్యా. ఎక్కువ శాతం మంది ఏమని అనుకుంటారో అది మాత్రమే నేను మీకు చెబుతాను. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. రాజస్థాన్లోని కర్ణీమాత ఆలయం ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ఇప్పటి వరకు మనం దేవుళ్ళు దేవతలను చూసే ఉంటాం, వినే ఉంటాం వాళ్ళ గురించి. కానీ ఈ ఆలయంలో ఎలుకలు ఆ దేవతలతో సమానంగా పూజలు అందుకుంటూ ఉంటాయి. అసలు ఈ ఆలయంలో ఎలుకలు ఎందుకు పూజలు అందుకుంటున్నాయి? ఇదొక క్వశ్చన్ మార్క్. అలాగే ఇక్కడ చనిపోయిన ఎలుకలు మళ్ళీ మనుషులుగా జన్మిస్తాయట కూడా. అలాగే మనుషులుగా చనిపోయిన వాళ్ళు కూడా ఎలుకలుగా జన్మిస్తారట. మరి దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజస్థాన్ లోని బీకనేకర్ కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే డోస్నేక్ అనే ప్రాంతంలో కర్ణీమాత ఆలయం ఉందండి. ఈ ఆలయంలో దాదాపు 20,000కు పైగా ఎలుకలు గుడి మొత్తం తిరుగాడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ 4 తెల్ల ఎలుకలు కూడా ఉన్నాయి. ఆ 4 తెల్ల ఎలుకల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, చిన్నతనం నుండి అద్భుత శక్తులు కలిగిన కర్ణీమాత పేదలకు అండగా నిలబడేదట. కర్ణీమాతకు కలిగిన 3 సంతానం పురిట్లోనే చనిపోవడంతో తన చెల్లెల్ని తన భర్తకి ఇచ్చి వివాహం చేసింది. వారి కుమారుడైన కపిల్ అతనికి దాహం వేయడంతో సరోవర్ సరస్సు దగ్గర నీళ్లు తాగే ప్రయత్నంలో అందులో మునిగిపోయాడు. తన బిడ్డను కాపాడమని కోరడంతో మొదట తిరస్కరించిన ఆ తర్వాత దుర్గాదేవి అనుగ్రహంతో ఆ బిడ్డతో పాటు మిగతా 3 బిడ్డలను తిరిగి ఎలుకలుగా పునర్జన్మను కల్పించారు. వారే ఆ 4 తెల్ల ఎలుకలు అని చెబుతున్నారు. అయితే కొన్నేళ్ల తర్వాత కర్ణీమాత కనిపించకుండా అదృశ్యం కావడంతో ఆమె నివాసం ఉన్న ఇంట్లోనే 15వ శతాబ్దంలో గంగా సింగ్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతుంది. అయితే ఒకానొక రోజు ఆమె భక్తులతో తమ వంశంలో అందరూ త్వరగా చనిపోతారని, వారు మళ్ళీ ఇక్కడే ఎలుకలుగా జన్మిస్తారని, వారికి అన్న ప్రసాదాలు సమర్పించాలని భక్తులను కోరారట. మొత్తం 600 కుటుంబాలకు పైగా వారి వంశస్థులు ఉండేవారట. కాలగమనంలో అందరూ చనిపోయి కర్ణీమాత చెప్పినట్లుగా ఎలుకల రూపంలో ఈ ఆలయానికి వచ్చారని భక్తులు చెబుతుంటారు. కర్ణీమాతతో సమానంగా వీటికి పూజలు చేసి పాలు, లడ్లు, ఇతర ఆహారాలు వీడికి పెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారు. ఈ ఆలయంలో కనిపించే 4 తెల్ల ఎలుకలు కర్ణీమాత బిడ్డలని, వారిని చూస్తే కర్ణీమాత ఆశీస్సులు లభిస్తాయని, 4 తెల్ల ఎలుకలు కనిపించే వరకు భక్తులు అక్కడే కూర్చొని వాటిని చూసి ఇళ్లకు వెళ్తారట. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుండి కూడా భక్తులు కదలి వస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఇక పగటిపూట ఆలయం మొత్తం తిరిగాడే ఈ ఎలుకలు రాత్రి కాగానే గర్భగుడిలోకి వెళ్ళిపోతాయి. ఇక ఎవ్వరికి కనిపించవట. ఈ ఆలయంలో దాగి ఉన్న ఈ మిస్టరీ గురించి నలుగురు 4 రకాలుగా చెప్పుకోవడమే కానీ
అసలు ఏం జరుగుతుంది అక్కడ అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోని మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, గూగుల్ ప్లస్ ద్వారా కానీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రపంచ రహస్యాల ఛానల్ లింకు ఉంటుంది. క్లిక్ చేసి ప్రపంచ రహస్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక పునర్జన్మ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. తెలుగు మోజో ఛానల్ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింకు ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి లైక్ కొట్టండి. ఎందుకంటే తెలుగు మోజో అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో వీడియోని నేను పబ్లిష్ చేస్తాను, యూట్యూబ్లో పబ్లిష్ చేసినట్లుగానే. ఇక ఆలస్యం ఎందుకు, తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి.